వస్తున్నది, మాయమ్మ కదలి వస్తున్నది. ఏడేడు సంద్రాల్లో మాయమ్మ తాన మారడానికి, మాయమ్మ తాన మారడానికి. అమ్మూలే మాయమ్మ, మాయమ్మ చింతల పోలమ్మ, మాయమ్మ చింతల పోలమ్మ. సల్లంగమము చూడే మాయమ్మ చింతల పోలమ్మ, మాయమ్మ చింతల పోలమ్మ, మాయమ్మ చింతల పోలమ్మ. ఆ విధంగా అమ్మవారు స్నానానికి వస్తుండగా ఒకరోజు అర్ధరాత్రి కోళ్లగూడులో ఎలక దొరపడంతో బెదిరి కోళ్లు కూయడం వల్ల కోడికోత సమయం అయిందని భావించినటువంటి జాలారి తన వలను భుజంపై వేసుకొని సముద్రం ఒడ్డుకు వచ్చాడు. ఎదురుగా వస్తున్నటువంటి అమ్మవారిని చూసిన జాలారి, ఎవరి అందగట్టి, ఇంత అందం జీవితంలో ఎప్పుడూ చూడలేదు, ఈ పిల్లను పొందకపోతే జీవితమే వ్యర్థమని భావించి జాలారి అమ్మవారికి ఎదురుగా వెళ్ళి, ఎవరు ఏవాడే ఒలిబామా, ఏది నీ ఊరు నా ఒలిబామా, ఏది నీ పేరు. ఏటే పిల్ల, కన్నవారు మాటిన పిల్ల, అత్తవారు గొడ్డపాడా. గొడ్డపాడు నిన్నెప్పుడు నేను చూడలేదు, నాకెప్పుడైనా నువ్వు చూసావా? చూశానురా జాలారి. చూసావా? ఎక్కడ చూసావే? ఒరే జాలారి, మొన్న అమ్మవారి గుడికి వచ్చావు కదరా, వచ్చి అమ్మవారి ముక్కుకున్న నత్తులు చూస్తున్నావు కదా, అప్పుడు చూశాను. అమ్మో, ఇది సామాన్యురాలు కాదు. సరే, నీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఏ ఊరు ఉన్నారు? ఉన్నారా జాలారి, మేము 7 అక్క చెల్లెళ్ళం. దాని పేరు కాళికమ్మ, జాలారి, దాని పేరు కాళికమ్మ. సినక్క సినబంక జాలారి, దాని పేరు సోమలమ్మ, జాలారి, దాని పేరు సోమలమ్మ. మధ్యన ఉన్నదిరా జాలారి, మందసనున్నదిరా జాలారి, దాని పేరు అన్నపూర్ణమ్మ. రాజాము గ్రామములో జాలారి, కొలువై ఉన్నదిరా జాలారి, దాని పేరు పాలపూరమ్మ. పెదవేనాపురములో జాలారి, కొలువై ఉన్నదిరా జాలారి, దాని పేరు నెల్లిపూరమ్మ. ఒరేయ్ జాలారి, అందరికంటే చిన్నదాయి మహా అందగత్తే. సువర్ణపురములో ఉన్న జాలారి, కొలువై ఉన్నదిరా జాలారి, దాని పేరు సోమలమ్మ. ఏంటే పిల్ల, అందరూ అమ్మవారి పేర్లు చెప్పేస్తున్నావు, నువ్వు పెద్ద అమ్మవారిలాగా. అవునురా జాలారి, నేను పెద్దమ్మూరినే, నీకు అమ్మలాంటి దానిని. నేను స్నానానికి వెళ్ళాలి, నీవు వేటకు వెళ్ళరా, నీకు కావలసినన్ని చేపలు దొరుకుతాయి. ఒరే పిల్ల, నువ్వు అందమైన దానివి, నేను బలమైన వాడిని. మన ఇద్దరం కలిస్తే నీ మనసు నా మనతో ఒలిబామా, రెండొక్కటైతేనే నా ఒలిబామా, రెండొక్కటైతేనే. నీ తనువు నా తనువు ఒలిబామా, రెండు కలిస్తేనే నా ఒలిబామా, రెండు కలిస్తేనే. లాగానికి అంతటి కోలి ఒలిబామా, కనువిందు కాదేటి నా ఒలిబామా, కనువిందు కాదేటి. ఒరే జాలారి, అమ్మతో అలా మాట్లాడడం తప్పు కదా. ఒరే పిల్ల, ఈ కిట్టుగాడి కంటిలో పడ్డ పాప, వల్లో పడ్డ చేప గిలగిల గిలగిల కొట్టుకోవడమే కానీ తప్పించుకోవడం సాధ్యం కాదు.